టొవినో థామస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'నారదన్' అనే సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పటివరకు నేను చూసిన టొవినో థామస్ గారి సినిమాలన్నిటిలోనూ ఒక 'మెన్నర్ మురళి' తప్ప మిగిలిన అన్ని సినిమాలు స్లోగానే ఉంటాయనిపిస్తది. వాటిలో ఏదైనా ఎమోషన్ కనెక్ట్ పర్లేదనిపిస్తది. లేకపోతే ఈ సినిమాలాగా టార్చర్‌లా అనిపిస్తది. ఈ సినిమాలో అయితే అసలు లైనే ఉన్నట్టుండదు. ఒక న్యూస్ ఛానెల్ ఉంటది. అందులో హీరో న్యూస్ రిపోర్టర్‌గా ఉంటాడు. ఇంక ఛానెల్‌లో న్యూస్ చెప్పడం, ఆ న్యూస్ గురించి డిస్కస్ చేసుకోవడం, ఇంటర్వ్యూలు చేయడం ఇదే ఉంటది సినిమా అంతా. ఇంక సినిమా అంతా వాళ్ళు న్యూస్ న్యూస్ అంటా ఉంటే మనకి చూడడానికి మాత్రం అదంతా న్యూసెన్స్‌లా అనిపిస్తది. ఇంక సినిమాలో ఎక్కడ కూడా ఈ మెయిన్ క్యారెక్టర్‌ని ఒక షాట్ కూడా ఎలివేట్ చేసినట్టు కానీ, సినిమాలో ఒక సీన్‌లో కూడా ఎమోషన్ వర్కౌట్ అయినట్టు గాని అస్సలు ఉండదు. ఇంక సినిమా లెంత్ కూడా 2 గంటల 30 నిమిషాలు ఉండడం వల్ల ఈ సినిమాని చూడడం చాలా కష్టంగా అనిపించింది. ఈ సినిమాలో కనిపించిన యాక్టర్స్ ఎవరికీ కూడా పెద్దగా యాక్ట్ చేయడానికి స్కోప్ అయితే లేదు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ తప్ప పెద్దగా వినిపించలేదు. ఫైనల్‌గా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో న్యూస్ ఛానెల్‌లో కూర్చొని వాళ్ళు చేస్తున్న పనులన్నీ చూస్తుంటే అనిపించింది గానీ, ఎక్కడ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.